హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ చిక్కుడుకాయ ఫ్రైకి చిక్కుడుకాయ లాతగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముదిరిన చిక్కుడుకాయ అయితే అంతగా ఈ ఫ్రైకి బాగుండదు. లాతగా ఉన్నప్పుడే చేసుకోండి. చిక్కుడుకాయని మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, గింజలు కూడా ఇలా పెద్దగా కాకూడదు, చిన్నగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడి కావాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, 2 లవంగాలు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కాస్త ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లి వేసినప్పుడు ఆయిల్లో మాడకుండా చూసుకోవాలి, దీనివల్ల కర్రీ టేస్టే చేంజ్ అవుతుంది ఒకవేళ మాడిపోతే. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయాలి. ఇక్కడ మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి యొక్క ఘాటుదనాన్ని బట్టి కర్రీ మొత్తానికి సరిపడేలాగా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి. 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, అప్పుడే చిక్కుడుకాయ మంచిగా ఉడుకుతుంది. ఫోర్ టు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుకాయ మంచిగా ఉడికిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిక్కుడుకాయని తుంచి చూస్తే మనకు అర్థమైపోతుంది చిక్కుడుకాయ ఉడికిందో లేదో. ఇలా చిక్కుడుకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, కొద్దిగా కొబ్బరి పొడి వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. కొన్ని కర్రీస్ ఎంత మంచిగా వండినా, ఎన్ని విధాలుగా వండినా అస్సలే నచ్చవు. అలాంటి కర్రీస్ మీకు ఏవైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి మన ఒపీనియన్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అవి ఎక్కడైనా తిన్నప్పుడు. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉందా? మూత తీసి చూస్తే యమ్మీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఆయిల్ పైన కట్ చేసి చాలా బాగా రెడీ అయింది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఈ చిక్కుడుకాయ ఫ్రై సైడ్ డిష్ లాగానే కాకుండా నార్మల్గా ఈ ఒక్క కర్రీతో కూడా తినేయొచ్చు, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇలా చేసుకొని తింటే మీరే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.